హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఈ వీడియో వచ్చేసి ఉగాది అమావాస్య రోజు అనమాట. మా ఊర్లో అయితే ఉగాది అమావాస్య రోజు మా ఊరు సైడు అందరూ దోశలు వేస్తారనమాట. ఎందుకంటే ఫస్ట్ 5 దోశలు వేసి ఆ దోశలు ఇంటి పైన టెర్రస్ పైన 4 వైపుల 4 మళ్ళీ మిడిల్లో ఒకటి పెడతారనమాట. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ మా అమ్మ, నేను వేసాను దోశలు, మా అమ్మ వెళ్ళి తీసుకొని వెళ్ళి పెట్టేసి వచ్చింది. తర్వాత వెళ్ళి నేను వీడియో తీసుకున్నా. మీ ఊర్లో కూడా ఇలా చేస్తారా? మీరు కమెంట్ చేయండి. ఒకవేళ ఇట్లా ఏమైనా సాంప్రదాయం మీకు ఉంటే. మళ్ళీ ఇంకొక రోజు కూడా ఇలా చేస్తారంట. ఉగాది అమావాస్యకు ఒకసారి, మళ్ళీ శూన్యమ అమావాస్య వస్తుంది కదా ఇంకా నెక్స్ట్ 2-3 మంత్స్కి, అప్పుడు కూడా ఇలా చేస్తారంట. మీకు కూడా ఈ సాంప్రదాయం ఏమైనా ఉందా? కమెంట్ చేయండి. ఇది మిడిల్లో వేసిన దోశ అనమాట. సో ఈ వీడియో మీతో ఇలాంటిది మీకు కూడా ఉంటుందా? నాకైతే కొంచెం కొత్తగా అనిపించింది. అందుకే మీకు తెలుసో లేదో అని, మీరు కూడా తెలుసుకుంటారని మా ఊర్లో సాంప్రదాయం, అందుకే మీతో షేర్ చేస్తున్నాను. ఇది మా ఇంటి పై నుంచి తీసిన వీడియో అనమాట. నేను ఎప్పటి నుంచో తీద్దాం ఒక వీడియో అనుకుంటున్నాను. సో అది తీసాను అనమాట. మా ఇల్లు అయితే కొంచెం ఊరి బయటకు ఉంటుంది, అందుకే మీకు కొంచెం ఎక్కువ తోట చేన్లు కనిపిస్తాయి అన్నమాట. ఇంకా ఒక 2 మినిట్స్ వాక్ చేస్తే మా చేన్లు మా తోటలు ఉంటాయన్నమాట. అంత దగ్గర ఉంటాయి మాకు. సో మీకు మా ఊరు నచ్చిందని అనుకుంటున్నాను. మా ఊరు ఎలా అంటే పొడవుగా ఉంటుంది, సో ఇండ్లు ఎక్కువ కనిపించవు అనమాట. ఎక్కడ చూసినా కూడా చెట్లు ఎక్కువ కనిపిస్తాయి. ఊరంటే చుట్టుగా ఉంటే అప్పుడు బాగా ఇల్లులు ఎక్కువ కనిపిస్తాయి కదా, కానీ మా ఊరు ఎట్లుంటుంది అంటే పొడవుగా ఉంటుంది అనమాట. రోడ్డుకి ఇటువైపు ఒక 4 ఇండ్లు, ఇటువైపు ఒక 2 ఇండ్లు ఉంటాయి అంతే. సో అందువల్ల మాకు ఇల్లులు ఎక్కువ కనిపించవు అనమాట. సో నాకెందుకో నచ్చింది, అందుకే నేను తీశాను. మళ్ళీ మా ఇంటి దగ్గర పైనుంచి మా ఇంటి దగ్గర కూడా చూశాను. ఈ చెట్లంతా మా ఇంటి దగ్గరే అనమాట. సో అందుకే తీశాను. సమ్మర్ కదా, కొంచెం చెట్లంతా బాగా వాడిపోయినాయి, లేదంటే చాలా బాగుండేది. ప్లస్ మాకైతే వాటర్ ప్రాబ్లం చాలా చాలా ఉంది మా ఊర్లో. వాటరే రావు, వస్తే కూడా మా సైడ్ అస్సలు రావు. మా ఇంటి దగ్గరకు వచ్చేటప్పటికి అక్కడే అందరూ మోటార్లు వేసి పట్టుకునేస్తారనమాట. సో భలే కష్టంగా ఉంది. మా నాన్న అయితే ఒక్కొక్కసారి నైట్ టైం అయితే ఎవరు పట్టుకోరు కదా, సో అప్పుడు నైట్ టైం లేసి పాపం ట్యాంక్ అంతా ఫుల్ చేస్తూ ఉంటాడు. నీళ్ళు అయితే భలే ఇబ్బందిగా ఉంది అసలు మా ఊర్లో. మీకు కూడా సమ్మర్లో వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా మీ ఊర్లో? ప్లీజ్ మీ ఊరి పేరు కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.